అందరికీ నమస్కారం ప్రజలారా. నేను ఏడున్నా తెలుసా? మన ఎర్రవెల్లి ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న నేను. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నా అంటే ఒక దొరలా కట్టుకుండు. అది నేను మీకు చూపించాలనుకుంటున్నా. చూడరు ప్రజలారా ఒక్కసారి. ఇక చూడరు ప్రజలారా, ఇదంతా ఎట్లా అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఇదంతా. అయితే ఇప్పుడు ఇగో ఇగో ఇది ఉంది చూసిరా ప్రజలారా, ఇగో కేసీఆర్ ఫామ్ హౌస్ రైట్ సైడ్ పోనీ. పెద్ద పెద్ద గోడలు కట్టుకుండు కేసీఆర్. అసలుకు ఒక రాజు వెనకట రాజుకున్నట్టు. నేను అప్పట్లో వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా ఎట్లున్నారంటే పోలీసు వాళ్ళు గుట్టల పోటీ చెట్ల పోటీ కూర్చున్నటోళ్ళు. కానీ ఇప్పుడు మరీ చూడరు ప్రజల ఎర్రవెల్లి ఇదంతా కేసీఆర్ ఫామ్ హౌసే. ఆఖరికి మహిళా పోలీసు వాళ్ళని కూడా ఈ ఫామ్ హౌస్ చుట్టూరుగా కూర్చోబెట్టుకుండు కేసీఆర్. ఎంత దారుణం అంటే అసలుకు ఆ మహిళా పోలీసు వాళ్ళు కూడా ఇక చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ఎండల కూర్చోబెట్టి చాలా అంటే చాలా రిస్క్ చేసిండు. ఇక ఇంత పెద్ద పెద్ద గోడలు అసలు ఏంది అసలుకు? ఎక్కడిది కేసీఆర్కి ఇంత ఈ ప్రజలకి అంత ప్రజలందరినీ మోసం చేసి ఇంతగానం ఇన్ని వేల కోట్లు సంపాదించి అసలు ఎట్లున్నాడు? 2001లో అప్పుడు ఎట్లున్నాడు? ఆ పార్టీ పెట్టినప్పుడు ఎట్లున్నాడు? ఇప్పుడు ఎట్లున్నాడు? ఇది మెయిన్ ఎంట్రన్స్ ప్రజలారా కేసీఆర్ దిగో. ఒక ఫామ్ హౌస్ కనిపిస్తుందా లోపల? అదే ఇదంతా ఇప్పుడు ముందడ పోయేది ఎర్రవెల్లి ప్రజలారా. ఎందుకంటే మేము మీకు చూపియాలి అని చెప్పి చూపిస్తున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండే ఆస్తులు నాకు తెలిసి రాష్ట్రంలో కూడా ఎవరు సంపాదించకుండొచ్చు. ఈ 10 ఏళ్లలో ప్రజల రక్తాన్ని వేసుక తాగారు కల్వకుట్ల కుటుంబం. దానికి ఇది ఒక్కటే సాక్ష్యము. ఇక కేటీఆర్ మాట్లాడతాడు, కవిత మాట్లాడతారు, మేము మొదటి నుంచేలే భూస్వాములు అది అంటారు. వాళ్ళది పుట్టింది, వాళ్ళు పెరిగింది ఎర్రవేర్లే పుట్టిరా? వాళ్ళు పెరిగింది ఏమన్నా ఎర్రవేర్లే పెరిగిరా? మొత్తం ఫామ్ హౌస్ అలా ఇట్లా కేసీఆర్ ఇట్లా కొన్నది నేను మొదటి నుంచి వెళ్ళి ఇన్ని వేల ఎకరాలు. ఇక్కడ ఉన్న పొలాలు చూడరు ప్రజలారా. వీళ్ళకి కూడా ఇక బెదిరించి ఇవన్నీ చేస్తుంటాడు కేసీఆర్. అప్పుడు ఈ చుట్టూరుగా మొత్తం రౌండ్ అప్ గా మొత్తం పోలీసు వాళ్ళే కూర్చుంటుంటారు. చూడరు ప్రజలారా కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత క్లారిటీ కనబడుతుందో. ఇక ఆల్రెడీ కేసీఆర్ మంచి ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నారు చూసినా. అధికారం లేకుండా కానీ కేసీఆర్ సృష్టిస్తుంటాడు. ఆ మనిషిని చూస్తేనే అర్థం కావాలి ప్రజలారా. చూడు ఇక్కడ గేటు, ఇక్కడ కెమెరాలు, ఇట్లుంటది కేసీఆర్ది. ఎవరినైనా ఆ ఫామ్ హౌస్ చుట్టూరుగా ఉన్న పొలాలను ఇవన్నిట్లో వీళ్ళందరూ ప్రజలను బెదిరించి మొత్తం అక్రమంగా సంపాదించిన ఆస్తులు. ఇక ప్రజలారని అప్పుడు చూసినప్పుడు అయితే ఇక్కడ భారీ గేట్లు, పెద్ద పెద్ద భారీ గేట్లు ఉండేటివి. ఈ భారీ గేట్లు అసలు ఎంట్రెన్స్ కూడా రాపిటోళ్ళు. ఎందుకంటే పెద్ద పెద్ద అప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళే వచ్చి వాళ్ళే ఎంట్రెన్స్, వాళ్ళే పోవుడు, వాళ్ళే రావాలి, వాళ్ళే పోవాలి. ఇటు చుట్టుముట్టు ఉన్న రైతులకు కూడా ఇట్లాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు రావడానికి కూడా అసలు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవన్నీ లేవు. కానీ అప్పుడైతే చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. రైతులు అసలు రానియకపోయేటోళ్ళు. వాళ్ళకి బాట కూడా కనీసం ఓ బండి, ఓ కారు పోవాలని ఆడ పోలీసు వాళ్ళు బార్ గేట్లు పెట్టి ఆ ముందట మొత్తం రాసుకునేటోళ్ళు, చెకింగ్ చేసేటోళ్ళు, బెదిరించేటోళ్ళు, అని చెప్పి తిట్టేటోళ్ళు, రానియకపోయేటోళ్ళు. సార్ లేకున్నా సార్ ఉన్నట్టు సృష్టించడము, ఇవన్నీ కేసీఆర్ లేకున్నా కేసీఆర్ ఉన్నట్టు సృష్టించారు ప్రజలారా. ఒకసారి ఆలోచన చేయరు ప్రజలారా. నేను ఎందుకు తీస్తున్నావు ఇది? ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ అన్న, మీరు ఎంత త్వరలో ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ ని పెద్ద పెద్ద గోడలు కట్టుకున్న కేసీఆర్ ఫామ్ హౌస్ ని కూడా కూల్చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఎర్రవెల్లి గ్రామాలు కానీ ఇంకా ఇతర గ్రామాల 1000 ఎకరాలతో కట్టుకున్న కేసీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా ప్రజలను బెదిరించి ప్రజల సొమ్ముని కబ్జా పెట్టి కట్టుకున్న కేసీఆర్. దీనికి ఎలాంటి డాక్యుమెంట్లు కానీ ఎలాంటివి లేవు. ఆయన 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలను బెదిరించాడు. భూములు ఉన్నాయి, ఎంతో మంది పేద ప్రజల భూములు ఉన్నాయి. వాళ్ళందరికి న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ అన్న,
మీరు ఈ వీడియో చూసి స్పందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను ప్రజలారా, కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ వ్యవహారం అంతా ఒకట్లుంటది. ఆ ఫామ్ హౌస్ లో మొత్తం ఆ దందా గింద అన్ని నడిపిస్తుంటాడు. ఇక పెద్ద పెద్ద మంత్రులు, మాజీ మంత్రులు, ఇక ఎమ్మెల్యేలు అందరూ వస్తారు, మకాం వేస్తారు. ఇక అలా చికెన్లు, మటన్లు, ఇక పిచ్చుకలు అవి ఇవి అన్ని తింటూనే ఉంటారు. మీకు తెలిసిందేనా ప్రజలారా? ఒక్కసారి చూడరు, ఇగో ఈ కాలువ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కనబడుతుంది ప్రజలారా. అక్కడ ఈ కాలువ కూడా ఇగో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వస్తుంది ప్రజలారా. ఈ కాలువ ఇగో ఇక్కడ ఉన్నది చూడండి ప్రజలారా, పల్లె ప్రకృతి వనం ఎర్రవెల్లి. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లకి ఒక కాలువనే ప్రత్యేకంగా తవ్విండు. ఈ కాలువ ఇగో ఇక్కడ సైడ్ కూడా ప్రజలారా ఒక్కసారి చూడరు. ఇగో ఈ కాలువ ఇట్లా దాటి ఆ చెరువు కాడికి అల్ల పడుతుంది. ఆ చెరువులకు నీళ్లు పోతున్నాయి. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నిన్ను వదిలే సమస్యనే లేదు. ఎందుకంటే నువ్వు ఏమేమి తెలంగాణలో 10 సంవత్సరాలలో నువ్వు గాని మీ ఎమ్మెల్యేలు గాని ఎవడైనా మీ కార్యకర్తల కాడికి వెళ్ళి పెడితే అందరూ ఏమేమి చేసిరో, మీ 10 సంవత్సరాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మా మీద దాడులు చేసిరో, ప్రజలు మోసం చేసిరో, అవన్నిటిని ఎండగడతా నేను బరాబర్. అవన్నిటికాడికి పోయి బరాబర్ ప్రశ్నిస్తా, ప్రజలకు అందరికి తెలియజేస్తా, వీడియోలు పెడుతుంటా, నీ సోషల్ మీడియాలో అన్ని చూపిస్తుంటా, సాక్ష్యాలతో చూపిస్తుంటా. ప్రజలకు అందరికి తెలియాలి నువ్వేం చేసినావు, నువ్వు ఎన్ని పాపాలు చేసినావు తెలంగాణలో, నువ్వెంత ప్రజల్ని మోసం చేసి పిచ్చోళ్ళు అనుకుంటున్నావు. ప్రజలు బొమ్మలాటలు లెక్క ఆడుతున్నారు ప్రజలు. నేను చెప్పినట్టు చేసిరని 10 సంవత్సరాలు అనుకున్నావు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, నిన్ను పిచ్చోని చేస్తావు బిడ్డ. గుర్తుపెట్టుకో, నువ్వేమనుకుంటున్నావు, నీ బట్ట బయలు చేస్తావు కేసీఆర్. ఎందుకంటే నువ్వు ఈ 10 సంవత్సరాలలో సంపాదించినవన్నీ ఒక్కెత్తు అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి టార్గెట్ మొత్తం నీదికే ఉంటది బిడ్డ. ఎందుకంటే నువ్వు ఏం చేసినావు, ఏంది ఈ కథ అని చెప్పి అనుక్షణం నేను సోషల్ మీడియాలలో చూపిస్తుంటా, సాక్ష్యాలు కూడా చూపిస్తుంటా, అక్కడ పోయి కూడా మరీ చూపిస్తుంటా. ఇట్లాంటి ఫామ్ హౌస్లు ఎన్ని కట్టలేవు, ఎన్ని ఏలేవు. తెలంగాణ ప్రజల సొమ్మును వీర్చుకోదాయనో కల్వకుట్ల కుటుంబం కేసీఆర్ అనే వ్యక్తి కూడా. మళ్ళీ సార్ నంబర్ కేసీఆర్ గా నీ పని కథం, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక ప్రజాప్రభుత్వం ఏమి ఏర్పడ్డది, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నది. ఇక నీ పని క్లోజ్. నువ్వెన్ని చేసినా కథం, నీ బీఆర్ఎస్ పార్టీ క్లోజ్, చాప్టర్ క్లోజ్. బంద్ చేసుకో ఇక దుకాణం, ఇక అయిపోయింది.